హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్లాక్స్ సీడ్స్ 200 గ్రాములు, మఖానా 50 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, ఆల్మండ్ కూడా 50 గ్రాములు, బెల్లం 150 గ్రాములు, ఘీ 3 టేబుల్ స్పూన్స్. ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ని వేయించుకోవడానికి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వేగించుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని వేరే ప్లేట్లోకి మార్చుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పులను వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న బాదం పప్పులను కప్పులోకి మార్చుకొని అవి కూడా చల్లారనివ్వాలి. తర్వాత జీడిపప్పులను కూడా వేసి బాగా వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని కప్పులోకి మార్చుకోవాలి. ఇప్పుడు మఖానాను కూడా బాగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్లాక్స్ సీడ్స్ చల్లారిన తర్వాత వాటిని పొడిగా చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఈ పొడిని కూడా ఫ్లాక్స్ సీడ్స్ పొడితో పాటు కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బెల్లం తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాకాన్ని ఫ్లాక్స్ సీడ్స్ పొడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాకం పొడిలో బాగా కలిసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.